వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. భారత్కి చెందిన ప్రపంచ కుబేర్లలో ఒకరు గౌతమ్ అదానీ. ఆయనపైన రీసెంట్గా అమెరికాలో అవినీతి కేసు నమోదైంది. మన దేశానికి చెందిన పారిశ్రామికవేత్తపై అమెరికాలో కేసు పెట్టడం చాలా మందికి విచిత్రంగా ఉంది. ఎందుకంటే మన దేశంలో జరిగే లావాదేవీలపై అమెరికాలో కేసులు పెట్టడం అనేది అస్సలు సాధ్యం కాని పని. కానీ అమెరికా పెట్టింది. అమెరికా కంపెనీ నుంచి అదానికి పెట్టుబడులు తెచ్చి వాటిని ఇక్కడ లంచాలుగా మార్చారు అనేది అమెరికా ఆరోపణ. అందుకోసమే అమెరికా స్టాక్ మార్కెట్లకి తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు పెట్టింది. ఇప్పటి వరకు అయితే ఇవి ఆరోపణలుగానే ఉన్నాయి. మరి ఇందులో మెరిట్స్ గురించి స్కామ్ బయటపెట్టిన అమెరికా FBI చెప్పాలి ఏం జరిగిందని. ఆధారాలు కూడా బయట పెట్టాలి. అయితే అమెరికాలో అదానీపై కేసు నమోదు కాగానే కెన్యాలో ప్రభుత్వం మొత్తం అదానికి కాంట్రాక్టుని రద్దు చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంతో పాటు మరికొన్ని పనులు కలిపి అదానీతో చేపడుతోంది. అక్కడ కూడా ఇలాంటివి చేశారా అన్న ఆరోపణలు ఉండటంతో రద్దు చేసినట్లుగా చెప్పింది ప్రభుత్వం. అయితే అమెరికా, కెన్యా మాత్రమే కాదు, అదానీపై శ్రీలంకలో కూడా ఒక ప్రాజెక్టుపై ఆరోపణలు వచ్చాయి. అవే గతంలో ఆ దేశ అధ్యక్షుడిని తమ దేశం నుంచి తరిమేయటానికి కారణమయ్యాయని కూడా చెబుతారు. అదానీ డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు. అయితే ఆయన వ్యాపారంలో ఎలా ఎదిగారన్నది ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిస్టరీ. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫార్చ్యూన్ మారిపోయిందన్నది మాత్రం నిజం. దానికి బీజేపీయో లేదా మోదీయో సహాయం చేశారు అన్న వాదన కూడా ఉంది. దేశంలో చాలా పోర్టులు, ఎయిర్పోర్ట్లు, సిమెంట్ కంపెనీలు అదానీ ఖాతాల్లోనే ఉన్నాయి. మీడియాలోని NDTVని కూడా కొనేశారు. అయితే దేశంలో అనేక రాష్ట్రాల్లో రెన్యూవలబుల్ ఎనర్జీ ఒప్పందాల్లో అత్యధికంగా అదానీ గ్రీన్ ఎనర్జీవే. ఏపీలో ఉన్న గన్నవరం పోర్టు, కృష్ణాపట్నం పోర్టు ఇలా చాలా ఆయన ఖాతాల్లోనే ఉన్నాయి. అయితే అదానీకి అసలు వీటన్నిటికీ పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలియదు. షెల్ కంపెనీలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వరుసగా అదానీ గ్రూపుపై ఆరోపణలు వస్తున్నా భారత్లో మాత్రం వాటిపై ఎలాంటి విచారణలు జరగలేదు. జరిగినా ఆయనకు అనుకూలంగా నివేదికలు వస్తాయన్నది వాదన. అందుకే అదానీకి తప్పు చేస్తున్నారా లేకపోతే ఆయన్ని టార్గెట్ చేస్తున్నారా అన్నది అంత చిక్కని విషయంగానే ఉండిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.